అది వా చెప్పాను మీకు, రికార్డ్ అవుతుంది. మీరు ఎవ్వరు కూడా మీ ఆలోచనలు మీకుంటాయి. ఎవరి కాలిక్యులేషన్‌లు వాళ్ళేస్తున్నారు. అర్థమవుతుందా? మనమేమనుకుంటామంటే, మనం ముందే ఆలోచిస్తాం. ఇంతిస్తారేమో, వాళ్ళు అంతిస్తారేమో, ఇట్లా చేస్తారేమో అట్లా. అంటే వాళ్ళు గూడా ఆలోచిస్తారు. ఈళ్ళకి ఎంతుంది? ఈ వస్తారు. ఇల్లు లెక్కలేస్తారు. ఆ ఇల్లు పిల్లర్స్ మీదుందా? ఆ ఇల్లు స్లాబా? ఏంటి? ఎంత ఎక్కడుంది? రోడ్డు మీదుందా? గొంతులో ఉందా? సందులో ఉందా? అక్కడ కారు పోద్దా? కారు పోదా? చేస్తున్నారు. మీరే చేస్తున్నారు లెక్కలు. నేను వాసు యాదవ్ మీలాంటి తల్లిదండ్రులు ఎంతో మందితోటి నేను వాళ్ళ మానసిక దూరం మీరెయ్యరు. నేను మంచోళ్ళు. నేను కాదంటోను. కానీ నేను సహజంగా తల్లిదండ్రులేసే లెక్కలు చూస్తున్నాను నేను. నేను ఏం చెప్తున్నానంటే, వాళ్ళొచ్చి చూస్తారు. ఇల్లు చూస్తారు. ఆ! ఆ! అదే నేనదే జనరల్ డిస్కషన్ జనరల్ డిస్కషన్ చెప్తున్నాను. వాళ్ళేం లెక్కలేస్తారు అంటే, ప్రతి ఒక్కరు గూడా తల్లిదండ్రులు జనరల్‌గా నేను అబ్బాయి ఇంటికి అమ్మాయి తల్లిదండ్రులు వస్తున్నారు అనేది కొంతమంది తల్లిదండ్రులు ఇష్టపడరు. కొంతమంది తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వస్తున్నారు అంటే, ఫస్ట్ మీరు ఆన్‌లైన్‌లో కన్వర్షన్ మనకి మాటలు జరగకుండా, మీరు డైరెక్ట్‌గా మా ఇంటికొచ్చి ఏం చూస్తారు? మాకు కావాల్సింది అమ్మాయి, అబ్బాయి వీడియో కాల్స్ కావాలి. మాకు మీకు కావాలంటే మేము చెప్తాము. మేము మా ఆర్థిక స్థితిగతులు మా ఇంటికి మీరు చూడాల్సిన అవసరం లేదు. మేము మీకేం గావాలో నా దగ్గరేముందో మొత్తం నీకు ఆన్‌లైన్‌లో చెప్తాను. నేనెంత చెప్పింది అంతే ఉంటది. నా దగ్గర అంతకన్నా ఒక రూపాయి అటు ఎక్కువ చెప్పను, తక్కువ చెప్పను. ఫస్ట్ మాకు మా ఇంటికొచ్చి మీరు ఇప్పుడేందంటే నాకొక పాయింటొస్తుంది. రికార్డ్ అవుతుంది. వినండి బాగా తల్లిదండ్రులు. నేనేమన్నాను, అమ్మాయి ఇంటికి మీరెళ్తున్నారు అన్నాను. అలాగే అబ్బాయి ఇంటికి గూడా కౌంట్ అవుతది. ఎందుకనంటే పల్లెటూరులో ఒక అబ్బాయి ఇంటికి 10 మ్యాచులొచ్చి తిరిగెళ్ళిపోతే, ఊర్లో ఏం లెక్కేస్తారు? పలానా ఇంటికి ఇన్ని మ్యాచులొచ్చినియి అబ్బాయికి, అన్నీ అబ్బాయిని చూసి వదిలేసి ఎళ్ళిపోతా ఉన్నారు. ఈ అబ్బాయికైనా, అమ్మాయికైనా ఇదే తలకాయ నొప్పి. కాబట్టి మీరు ఎవరైనా మీ ఇంటికొస్తాము, మీ అంటే నో, నో జెప్పేసేయండి. అవసరం లేదు. మాకు కావాల్సిందమ్మా ఫస్ట్ అమ్మాయి, అబ్బాయికి వీడియో కాల్ చేపిచ్చండి. మాట్లాడిచ్చండి. వాళ్ళిద్దరు ఇష్టపడిన తర్వాత, ఈ లోపల మీరు నన్నెన్నడుగుతారో అడగండి. లేదు నన్నన్నీ నా డాటా తీసుకోండి. నా దగ్గర ఉన్నది మీకేం గావాలో అన్నీ నన్నడగండి నేనిస్తాను. ఆ తర్వాత మీకిష్టమైతే అమ్మాయి, అబ్బాయికి కాల్ జేపిచ్చండి. వీడియో కాల్. అంతేగాని ఏం అమ్మాయి, అబ్బాయి మాటలు లేవు. ఏమీ లేదు. ఈళ్ళింటికొచ్చి లెక్కలేసేసి, దిష్టి తీసేసి, ఆ తర్వాత కుదరదు. అంటే ఈ రకంగా అబ్బాయి ఇంటికి 10 మందొచ్చిపోతే ఏమవుతారు వాళ్ళు పల్లెటూరుల్లో? అబ్బాయికైనా, అమ్మాయికైనా అదే లెక్క గదా! కాబట్టి రికార్డ్ అవుతుంది. తల్లిదండ్రులు ఎవ్వరి ఇళ్ళకి అబ్బాయి ఇంటికి గూడా ఎళ్ళమాకండి. అది తప్పవుతది. అలా ఎన్ని తిరుగుతారు మీరు చెప్పులేసుకొని అన్ని ఇళ్ళకెళ్తుంటారు. ఆ ఎళ్ళేటప్పుడు ఒక 10 మందిని ఒక మంది మార్బలం ఒక 20 మందినేసుకొని ఎళ్తారు. ఆ! అక్కడ మీ అందరికి సేవలు జేసి, మీ అందరికి అన్నీ కూర్చోబెట్టి అన్నీ చేసిన తర్వాత ఇంటికెళ్ళి ఫోన్‌లెత్తరు. ఎంత బాధ! అయ్యో! తినిపోయారు గదా! వాళ్ళ ఇంటికొచ్చి ఫోన్ ఎందుకెత్తరు? మీరు ఎంతమంది రావాలి? ఒకరిళ్ళకి 5గురు రావాలి. అంటే లెక్కది. అంటే ఐదుగురే రావాలని నా దృష్టిలో రూల్ లేదు. నాకైతే ముగ్గురైనా సరే. కానీ 3 వద్దంటారు, 4 వద్దంటారు, 5 కావాలంటారు. కొంతమంది నలుగురు ఓకే అంటారు. పోయి నలుగురు రావాలో, ఐదుగురు రావాలంటే ఒక 20 మందిని ఏసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో అన్నీ తినేసి పోయిన తర్వాత ఫోన్ ఎత్తరు. ఎంత ఇది? అది సంస్కారమా అది? ఎక్కడ సంస్కారం అది? ఆ! దీన్నేమన్నా సభ్యత అంటారా? ఒకరింటికెళ్ళి ఎంతమంది పోవాలో అస్సలు ఇళ్ళకెళ్ళాల్సిన ఇంటి దగ్గర ఏం చూస్తారు మీరు? అబ్బాయి లేడు, అమ్మాయి ఎక్కడో ఉద్యోగం చేస్తా ఉంది. మేము ఇల్లు చూడటానికి పోతున్నామండి. ఇంట్లో ఏం చూస్తారు మీరు? ఆ! ఇంట్లో ఏం చూస్తారు అంటున్నా. అది చెప్తారు కదా! అతను ఆ ఫోన్‌లో తెలుసుకోలేరా మీరు? వాళ్ళు చెప్తారు సమ్మా నాకు ఇదిగో 5 ఎకరాల పొలం ఉంది. నేను ఒక ఇల్లు కట్టుకున్నాను. కావాలంటే వాళ్ళ ఇల్లు వీడియో తీసుకోండి. వీడియో అడగండి. వాళ్ళ ఇల్లు వీడియో అడిగేటప్పుడు మీ ఇల్లు గూడా వీడియో తీసి పంపించాలి. మీ ఇల్లు కూడా మీరు ఏది అడుగుతారో వాళ్ళ అబ్బాయి సాలరీ స్లిప్ అడిగారు అంటే, మీ అమ్మాయి సాలరీ స్లిప్ కూడా ఇవ్వాలి. ఉద్యోగం చేస్తా ఉంటే. వాళ్ళ ఆధార్ కార్డ్ అడిగారంటే, మీ ఆధార్ కార్డ్ ఇవ్వాలి. ఇద్దరికీ వర్తిస్తాయి అయన్నీ. ఎవరు ఇక్కడ ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఎవరైనా పొరపాటున అనుకుంటున్నారు అంటే మైండ్‌లో నుంచి తీసేసుకోండి.
మేమెక్కువ వివాహాలు చేసుకునేటప్పుడు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. గౌరవాలు ఇచ్చి పుచ్చుకోవడమే గొప్పతనం ఇక్కడ. ఎన్ని కంప్లెయింట్స్ ఒస్తాయి? సార్ ఇంటికొచ్చారు సార్, 20 మందొచ్చారు సార్. తినిపోయారు, ఫోన్‌లు ఎత్తలేదు సార్. అసలు వాళ్ళకి చెప్పారా మీరు 20 మందొస్తాం ఎవరైనా మా ఇంటికి ముందే చెప్పండి. అమ్మ 20 మంది మా ఇంటికి రావద్దు. అసలు ఫస్ట్ అమ్మాయి, అబ్బాయికి మాటలు లేవు. వాళ్ళకి అసలు వాళ్ళ మధ్యన వీడియో కాల్స్ లేవు. వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇష్టపడుతున్నారా లేదు. ఈళ్ళు ముందే వచ్చేసి ఆ ముందు ఆర్థిక స్థితిగతులు ఫోన్‌లో తెలుసుకోలేమా మనం? అడగండి. తెలుసుకోండి. మీరు చెప్పండి. మాకింతుందండి. మేమింత ఇస్తామండి. అదిచ్చేదేదో అమ్మాయికే ఇస్తారు. క్లియర్ అది మన సంస్థలో క్లియర్‌గా చెప్పున్నాను నేను. ఇయన్నీ లేకుండా ఇంటికొచ్చేది, చూసేది, గమ్ముగెళ్ళిపోయేది. ఆ! ఇది ఎంత ఇన్సల్ట్ అది. ఒకరి ఇళ్ళకెళ్ళేసి అస్సలు మీకెట్ట మనసొప్పుతుంది ఇంటికి రండి నేరుగా. ఒకరు పిలిచినా కూడా రండి చాలా మంది చెప్తుంటారు. రండి సార్ నేరుగా రండి సార్ మా ఇంటికొచ్చి చూసుకుందురు అమ్మాయిని. సారీ సార్ నేను రాను. ముందు మీరు అమ్మాయిని, అబ్బాయిని వీడియో కాల్స్‌లో మాట్లాడిచ్చండి సార్. మీకిష్టమైతే లేపోతే ఆ మ్యాచ్ వదులుకొని ఇంకొక మ్యాచ్‌కెళ్ళిపోవటమే. రేపు వాళ్ళ ఇంటికెళ్తారు. మీ మీద నిందేస్తారాళ్ళు. మా ఇంటికొచ్చారు సార్. ఒక 10 మందిని ఏసుకొచ్చారు. చూసారు అమ్మాయిని. ఆ తర్వాత ఎళ్ళిపోయారు. గమ్ముగున్నారు. ఈ నిందలు మనం ఎందుకు భరించాలి? అంటే బేస్ కరెక్ట్‌గా యేసుకోండి. నింద నింద పడకుండా బేసేయండి కరెక్ట్‌గా. ఆ బేస్ ఏంటి? ఆన్‌లైన్‌లో మాట్లాడుకోండి. ఫోటోలు చూసుకోండి. ఫోటోలు నచ్చకపోతే ఇంక 10 ఫోటోలు అడిగి తీసుకోండి. ఆ! అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు. అబ్బాయితో మీరు మాట్లాడండి తల్లిదండ్రులుగా. అమ్మాయితో తల్లిదండ్రులుగా మీరు మాట్లాడండి. ఇరు వర్గాలు మాట్లాడుకోండి. ఇచ్చిపుచ్చుకునేది ఆన్‌లైన్‌లోనే క్లియర్ జేసుకోండి. ఎవరి దగ్గర ఎంతుందో చెక్ చేసుకోండి. సాలరీ స్లిప్పులు అడగండి. లోకల్ ఐడెంటిటీ ఆధార్‌లు అడగండి. ఎన్ని అడుగుతారో మీరు అడగండి. అన్నీ పక్కా అయింది అనుకున్నప్పుడు, అప్పుడు ఇళ్ళకెళ్ళడానికి ప్లాన్ అప్పుడు గూడా నేను చెప్తున్నాను. అక్కడ గూడా ఏం జరుగుద్ది పొరపాట్లంటే, ఫోటోలో ఒక రకంగా ఉంటారు. వీడియో కాల్స్‌లో చూసినప్పుడు గూడా కొంత అబ్బాయి కొంచెం లావుగున్నాడండి. అది ఇంటికి పోయినాక అర్థమవుతది. లేదు కొంచెం అమ్మాయి కొంచెం లావుగా ఉంది. లేదా అమ్మాయి కొంచెం పొట్టిగా ఉందండి. ఆ వీడియో కాల్స్‌లో గూడా పట్టుకోలేకపోయామండి. కనిపెట్టలేకపోయామండి. అన్నీ అయిపోయినాక ఇంటికెళ్ళినాక అబ్బో! మనం అనుకున్న దానికి కొంచెం తేడాగా ఉందండి. ఇయన్నీ వస్తా ఉంటాయి. ఇది 95% అయినా కూడా ఇంటికెళ్ళినాక ఈ తలకాయ నొప్పులు గూడా వస్తాయి. కాబట్టి సరే అప్పుడు ఇంక దానికి చేసేదేమి లేదు. ఓకే. ఇంత వర్కౌట్ చేసి, ఇంత పని చేసుకొని మనము అన్నీ గూడా ఆన్‌లైన్‌లో క్లియర్ చేసి, ఇద్దరు ఇష్టపడ్డారు, ఇచ్చిపుచ్చుకునేది తెలుసుకున్నారు, మంచోళ్ళు, మాటలు బాగున్నాయి, ఇయన్నీ ఎళ్లి ఇంటికెళ్ళిన తర్వాత జనరల్‌గా నా దగ్గరకొచ్చిన కొన్ని సందర్భాల్లో ఇంటికెళ్ళిన తర్వాత అనుకున్నట్టుగా వీడియో ప్రకారంగా లేరనో, లేదు అంటే మీకు తెలుసు అన్ని విషయాలు ఎట్లా జరుగుతదో. కొంచెం హైట్ విషయాలొస్తాయి, లావు విషయాలొస్తాయి. ఆ! పోతే కలర్ ఏందంటే మనకి ఈరోజు కెమెరాల్లో కలర్ మనం మార్చొచ్చు. మీకు తెలుసు ఫిల్టర్స్ ఏసి కలర్ అయ్యో! అమ్మాయిని, అబ్బాయిని చాలా కలర్‌ఫుల్‌గా చూపిచ్చారండి. వీడియో కాల్స్‌లో కూడా కలర్‌గా ఉందమ్మా. ఇంటికెళ్తే చామన్ ఛాయ్ వచ్చింది. అక్కడ మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి తప్పదు ఇయన్నీ ప్రయత్నం. కానీ నేను చెప్పిందైతే దీంట్లో మీకేంటంటే నింద పడకుండా తప్పించుకోవడానికి చాలా అవకాశం ఉంటది. ఎందుకంటే మనకి ఆడబిడ్డలున్నారు గాబట్టి, మన మనకు మనకి అక్క చెల్లెళ్ళున్నారు. అలా 10 మంది ఇళ్ళకి మనం ఎళ్లి చూసొచ్చి కూరగాయల వ్యాపారంలాగా చూసొస్తే బాగుండదు. ఒక హుందాతనంగా చేయండి. పద్ధతిగా ఉంటది. సభ్యతగా ఉంటది. నేను చెప్పినట్టు చేస్తే ఆ! వాళ్ళు రమ్మన్నారని అవంతట మనం ఎళ్ళిపోకూడదు. ఎళ్ళిపోయామంటే మన మీద వెంటనే చెప్పేయమంటారు వాళ్ళు. ఏం జెప్తారు? ఇప్పుడు వాళ్ళెళ్లి అరగంటలో నిర్ణయం తీసుకోవాలి. అబ్బాయి ఎళ్ళాడు అమ్మాయిని చూడటానికి. ఎందుకంటే మనం అబ్బాయే ఎళ్తాడు అమ్మాయిని చూడటానికి. అమ్మాయి రాదు. అబ్బాయి ఎళ్లి అరగంటలో నిర్ణయం జెప్పేసేయాలి వాళ్ళకి. మా మా ఇంటికొచ్చారు గదండీ! అరగంటలో ఏం జెప్తారు? వాళ్ళు ఏం తీసుకోగలరు? అక్కడేదన్నా అమ్మాయితో మాట్లాడదామంటే బంధుమిత్రులందరూ చుట్టుపక్కల కూర్చొనుంటారు. ఏం మాట్లాడతారోళ్ళు? కాబట్టి ఇలా అరగంటలో నిర్ణయాలు తీసుకునే పెళ్లి ఈ రోజుల్లో కష్టము. ఎందుకంటే, మీరు అక్కడ గూడా అమ్మాయి, అబ్బాయికి మాట్లాడించాలి అనుకున్నా గూడా ఎంతసేపు మాట్లాడగలరాళ్ళు? ఒక అరగంట మాట్లాడితే ఎక్కువైపోద్దంటారు. ఆ! కొంతమంది దానికి గూడా ఇష్టపడరు. అబ్బాయి, అమ్మాయి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఆడికొచ్చారు అందరి ముందు మాట్లాడండి. అందరి ముందు ఆ అమ్మాయి ఏం జెప్తది? ఈ అబ్బాయి ఏం అడుగుతాడు? అలా వచ్చి అరగంటలో నిర్ణయాలు తీసుకొని పెళ్ళిళ్ళు జరగవు. అలా జరుపుతున్నారు